ఇక విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగా మన సంస్కృతిలో భాగమని హోంమంత్రి అనిత్ అన్నారు. యోగాకు ప్రధాని మోదీ ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అన్నారు. అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ఈ రోజు ఎంతో స్ఫూర్తిదాయకంగా మనమందరం కూడా యోగాలో పార్టిసిపేట్ చేయబోతున్నాం. మనం ప్రైడ్ కింద భావించాలి. యోగా అన్నది మనం ఎక్కడెక్కడి నుంచి అంటే నేను మిగతా వాటిని కూడా నేను ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయట్లా, కానీ 5000 సంవత్సరాల క్రితం నుంచి భారత సంస్కృతిలో మన నరనరాల్లో ఉన్న యోగా అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాలెండర్లోకి తీసుకెళ్లి పెట్టిన ఘనత మాత్రం నరేంద్ర మోడీ గారికి దక్కింది. యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. నిజంగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ ఒక విషయం ఏంటంటే ఇలా ఒక మంచి యోగా అన్నది అంటే సాధారణంగా ఎక్సర్సైజెస్ ప్రాణాయామం ఇవన్నీ ఉన్నా కూడా యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. అది ఆ ప్రక్రియలో భాగంగా నేర్పించే మంచి యోగా ప్రక్రియ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆరోగ్యవంతమైన మానవుడి చేతుల మీదుగానే మనకి మంచి జరుగుతుంది, ఫర్దర్గా సమాజం కూడా ముందుకెళ్తుందని నమ్మిన వ్యక్తి. యోగా చేయాలంటే ఒకటే మ్యాట్. పేదవాడైనా ధనికుడైనా వ్యాపారస్తుడైనా ఉద్యోగస్తుడైనా ఎవరైనా యోగా చేయాలంటే ఒకటే మ్యాట్ కావాలి, యోగా మ్యాట్ ఒకటే కావాలి. కానీ జిమ్లు చేయాలంటే డిఫరెంట్ స్టేజెస్ ఉండొచ్చు. కానీ అటువంటి యోగాని ఈరోజు అడాప్ట్ చేసుకోవడం ఒక ఎత్తు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్. యోగాతో ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం. ఇది తమకు హృదయానికి దగ్గరగా ఉన్న ప్రోగ్రాం అని ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు అన్నారు. డ్రగ్స్ కు బానిసైన వారిలో యోగాతో చైతన్యం తీసుకొస్తామన్నారు. ఒక పెద్ద ప్రోగ్రాం, ఎందుకంటే మీకు అందరూ తెలుసు డ్రగ్స్ పై దండయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 100% టెస్ట్ అండ్ ఐడెంటిఫికేషన్ ఎవరైతే గంజా సేవిస్తున్నారో వారిని గుర్తించి అటువంటి వారిని ఈరోజు మనం జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ ఆ డ్రగ్ పాజిటివ్స్ ఎవరైతే ఉన్నారో వారిని నెగిటివ్ అయ్యేంత వరకు విశ్రమించకుండా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఒక యోగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది వీళ్ళకని చెప్పేసి అనుకున్నాం. 1000 పైచిలకు డ్రగ్ పాజిటివ్స్ ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా గత 1 మంత్ నుంచి వారందరినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ శాఖ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా వారిని తీర్చిదిద్దేలాగా సంస్కరించేలాగా చేస్తున్నాము. ఈ 21 జూన్ నెలలో ఏదైతే చివరి రోజు ఉందో ఆ రోజులో కూడా వీళ్ళందరినీ కూడా ఆ రోజు అంటే జూన్ 28న వీరందరినీ కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి, ఎందుకంటే దాదాపు 2 మంత్స్ నుంచి వీరిని మనము చూస్తున్నాము, వాళ్ళందరూ కూడా నెగిటివ్స్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అటువంటి ఒక బ్రహ్మాండమైన మార్పుకు శ్రీకారం చుట్టే క్రమంలో యోగాంధ్ర అనే కార్యక్రమం రావడం చాలా సంతోషం. యోగా ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం.